హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మనకైతే డిసెంబర్ 2వ తారీఖున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే అదిరిపోయే శుభవార్త చెప్పారండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే డిసెంబర్ 2వ తారీఖున పండుగ అనుకోవచ్చండి. రైతు భరోసా గురించి అప్డేట్ అయితే ఇస్తూ దాంతోపాటు రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా ఈ రోజున అయితే రైతుల ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి. దాదాపుగా చూసుకుంటే 8 నెలల తర్వాత అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈసారి చాలామంది రైతన్నలు అయితే డౌట్ అయితే పడుతున్నారు. అందరికీ ఇస్తారా లేదా కొంతమందికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆపేస్తారా అని చాలామంది అయితే డౌట్ అయితే పడుతున్నారు. కాబట్టి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం అండి. మొత్తంగా ఈరోజు చూసుకుంటే దాదాపు 2,20,000 మంది దాకా అయితే ఉన్నారు కాబట్టి వీరందరి కోసం ఈ రోజున ఎంతవరకు అయితే ప్రభుత్వం అయితే డబ్బులు జమ చేస్తుందో దాని గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అండి. వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో రైతు భరోసా సంబంధించింది అది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో దాంతోపాటు మీకు ఎప్పుడు వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు. వీడియో మాత్రం మీరైతే ఎండ్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి. ఓకేనా? మొత్తానికి 2024లో మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసిందంటే ఈ రోజున మాత్రం మనకైతే డబ్బులు విడుదల చేయడం ఒకటే మంచి పని అనుకోవచ్చండి. ఎందుకంటే దాదాపు 2,20,000 మందికి ఈరోజు విడుదల చేస్తామని మనకైతే గతంలో హామీ ఇచ్చిన వారి ప్రకారంగా చూసుకుంటే ఈ రోజున మనకైతే డబ్బులు అయితే వస్తాయండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ రోజున మీకైతే 3 తర్వాత మీరైతే ఒక్కసారి ఏదైతే చెక్ చేసుకోండి. మీకు రావాల్సిన ఏదైతే అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ అనేది మీ ఖాతాలో జమ అయిందా లేదా మీరైతే తప్పకుండా అయితే చెక్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే మనకైతే డిసెంబర్ 2వ తారీఖు ఇస్తామని గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో హామీ అయితే ఇచ్చారండి. ఆ హామీ ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ రోజున అయితే డబ్బులు అయితే వస్తాయి. అది కూడా మనకైతే ఒక ఎకరం ఉన్న వారికి మాత్రమే ఈరోజు అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుందండి. మొత్తానికి వచ్చేసి ఈ డబ్బులు ఈ రోజున అయితే వచ్చేస్తే రేపటి రోజున వచ్చేసి 1-2 ఎకరాలు కలిగి ఉన్న వారికి మాత్రం ఆ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మొదటి పథకం అయితే రైతన్నులకైతే అమల్లో అయితే వచ్చిందండి. దీనిపైన మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ అమౌంట్ అనేది మీరైతే మధ్యాహ్నం 3 తర్వాత అయితే చెక్ చేసుకున్న తర్వాత వస్తే మాత్రం మీరైతే కంపల్సరీగా మీ నేము అలాగే ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎంత వరకు అమౌంట్ అయితే వచ్చిందో మీరైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీ తోటి రైతు మిత్రులు కూడా మన వీడియోస్ అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వీడియోకి మీరైతే కామెంట్ అయితే చేసేయండి. అలాగే మనకి ఇంకా ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్‌లో మీకోసం నేను వీడియో అనేది తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్‌కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్‌లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి. అప్పుడే లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీరైతే తెలుసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.